హాయ్ అండి, నేనైతే ఈ వీడియోలో బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ సైజ్ అయితే 13.5 అయితే వచ్చిందండి. నేనైతే అక్కడ 13 చూపించాను. ఇక్కడైతే నెక్ వచ్చేసి 5 అయితే వచ్చిందండి. ఆ జాకెట్ అయితే ఎలుకలు కొట్టినాయండి, అయినా కానీ ఆ జాకెట్ ఇదే బాగుందని ఇచ్చారు. దాంతో ఎలాగోలాగా అడ్జస్ట్ చేసుకుంటక్క అని నడుము సైజు కొలుసుకుంటున్నానండి. ఎంత వచ్చిందో మీరే చూడండి ఒకసారి. నడుము సైజ్ అయితే 29.5 అయితే వచ్చిందండి. చూడండి, అక్కడ బ్లౌజ్ పీస్ మీద అయితే పిల్లి అండి. ఆ పిల్లి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందండి. మా ఇంట్లో మేము పిల్లి అండి అది. మేమైతే దాన్ని చదువుకుంటామండి. మా ఇంట్లోనే తిరిగిద్ది మాతోనే. నేను తినడానికి పెట్టాలని నా చుట్టూ తిరుగుతుందండి. అది చూడండి ఎలా ఆట పట్టిస్తుందో తినేదనుకొని. నడుము అయితే 4 భాగాలు, 29 4 భాగాలు చేస్తే 28 అయితే వచ్చిందండి. 2 అంగుళాలు అయితే ఖర్చు కోసం పెట్టానండి. ఒకటైతే డాట్ కోసం పెట్టాను 1 అంగుళం. నడుము పొడుగు వచ్చేసి 13.5 అయితే పెట్టానండి. నేను ఖర్చు కోసం 1/4 ఇంచ్ అయితే తీసాను. షోల్డర్ అయితే 5 అంగుళాలు అయితే పెడుతున్నాను. కొత్తవారు బ్లౌజు కొలతలు ఎలా తీసుకోవాలో చూపించానండి, ఒకసారి చూడండి. అలానే తీసుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్తో కొలతలు తీసుకొని కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. ఒకసారి చూడండి బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో. నెక్ కోసం అయితే 2 అంగుళాలు తీసుకున్నాను. షోల్డరు భుజం మీద వెల్లడిపై అయితే 3 అంగుళాలండి. నెక్కు 5 అంగుళాలు వచ్చిందండి. నేనైతే 1/4 ఇంచ్ అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే కుట్లో పోయిద్ది కదండి, అందుకని. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చివరిలో అయితే ఇలా కొంచెం సైడ్కి కొంచెం కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టి వేసుకున్నప్పుడు నడుము దగ్గర పైకి లేసి బాగోదండి, గలీజ్గా ఉంటుంది. అందుకని అలా అయితే ఉండకుండా కట్ చేసుకోవాలండి. కొంచెం క్రాస్ 1/4 ఇంచ్ మందం. డాట్ కోసం అయితే 4 అంగుళాలు పెట్టానండి. వెల్లడిపైన పొడుగైన చిన్న సైజు బ్లౌజ్ అండి అది, 29 అంగుళాలు. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ అవి ఎంత ఉన్నాయో అంతే పెట్టేస్తున్నాను అండి. ఇక్కడైతే చేతులు పొడవు అయితే కొలవలేదు, బ్లౌజ్తోనే ఇలా కొలత పెట్టి కట్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి. నేనైతే దీన్ని ఆన్లైన్లో తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా ఉంటుందండి. దీంతో మనం ఇలా హ్యాండ్ కటింగ్ ఇలా గీసుకొని కట్ చేసుకుంటే కొత్త వారికైనా సీనియర్స్కైనా ఎవరికైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంతో కట్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా బాగా వస్తున్నాయి. నేనైతే మీషోలో అయితే ఆర్డర్ చేశాను, చాలా బాగా వచ్చిందండి కటింగు. ఒకసారి ఈ వీడియో మొత్తం చూసేయండి. ఏంటంటే ఇక్కడ మాకు చాలా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. మా పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మాట్లాడటానికి కుదరడం లేదు. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా చూసేయండి ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకవేళ నేను కట్ చేసేది ఇలా కాదు అని సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఏదైనా తప్పులున్నా చెప్పండి. ఒకసారి ఈ వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి ప్లీజ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఇళ్ళమ్మటి వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి ఉండదు, సౌండ్స్ వస్తూ ఉంటాయి. అందుకని ప్లీజ్ సపోర్ట్ చేయండి సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఓకే అండి, ఈ వీడియో మొత్తం ఫుల్గా అయితే చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను.